ఎప్పుడు వచ్చి చంపుతాను, ఎప్పుడు లేపేస్తానో నీకు అర్థం కాదు, నేను ఎట్లా నేను అనుకున్నది చేసేస్తా అంటుండు. ఆయన ఆస్తి ఉన్నదో లేదో పక్కన పెట్టండి, అది సెకండరీ. కానీ ఆయన నన్ను మంచిగా ప్రేమగా చూసుకోవడం కావాలి. ఇంతకన్నా ఏం ఆశిస్తాను చెప్పు. బ్యాక్గ్రౌండ్ ఉంది, వెనక పొలిటీషియన్స్ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు చేస్తావా? నిన్నేమన్నా మాట్లాడిరా? ఎవరు అన్న గౌరవం ఉంది. మినిస్టర్ తెలుసు ఉంటావు, ఇది తెలుసు అది తెలుసు అని తెలుసు. వాళ్ళు చంపన్నారా? చంపని చెప్పినా ఎట్లా బెదిరిస్తాడు? మేము ప్రతిక్షణం భయపడి చస్తున్నాం. మేము ఏం సార్ చెప్తావు? వాళ్ళకి ఏమన్నా అయ్యిందనుకో కొరకర చీరతో చెప్తున్నా. పేరు బదలం చేసిన తర్వాత ఎవరికైనా నువ్వు పేరు బదనం అనకు బ్రదర్, నువ్వు పేరు బదనం అనకు. వాళ్ళు ఏం తప్పు చేయలే, ప్రేమించి పెళ్లి చేసుకోరు. వాళ్ళకి ఆ ప్లాన్ కి జాబ్ చూపి, ఏమో జాబ్ చూపి, రికమెండేషన్ తోటి ఏదైనా పెట్టి అది తెలివి. కానీ ఇట్లా బెదిరించి సంపాదిస్తారు. చెల్లె జీవితం ఏడుస్తుంటే చూస్తావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు వచ్చేసి మనతో పాటు ముగ్గురు వ్యక్తులు. వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే ఉన్నా. నమస్తే బ్రదర్. నమస్తే. ఏం పేరు బ్రదర్? రాము. ఓకే, మీ పేరమ్మా? నా పేరు అనుష అండి. అనుష. నీ పేరు బ్రదర్? అశోక్. ఓకే, మీరేనా లవ్ మ్యారేజ్ చేసుకుని? మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఇష్టపడి. మా అన్న మమ్మల్ని మస్తు టార్చర్ చేస్తున్నాడు. నా భర్తను చంపాలనుకుంటున్నాడు. ఆ భయపడి మీకు ఫోన్ చేశాను. ఏ రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు వచ్చి చంపుతాను, ఎప్పుడు లేపేస్తానో నీకు అర్థం కాదు, నేను ఎట్లా నేను అనుకున్నది చేసేస్తా అంటుండు. అట్లా బెదిరిస్తుండు. భయం వేసింది, అందుకే మీకు కాల్ చేసింది నేనేనండి. ఏమైందంటే మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. అయితే దానికి వీళ్ళ బ్రదర్ ఉండి రోజు కాల్ చేసి నన్ను కాదని నువ్వు ఎట్లా చేసుకున్నావు కదా, నేనేందో చూపిస్తా, నా అది బ్యాక్గ్రౌండ్ ఏందో చూపిస్తా, నేను ఎమ్మెల్యేకి ఎంపీఏకి తీసుకురమ్మా. ఫస్ట్ అయితే మీ అన్న అడిగిరా మీరు ప్రేమించిన? మేము ఒక 2 సంవత్సరాలు ప్రేమించుకున్నామండి, ఇష్టపడ్డాం. ఇంట్లో చెప్పిన మా అన్నయ్యకి ఒప్పుకోలేస్తాను. అవునండి, ఒప్పుకోలేదు. ఒప్పుకోలేకపోతే నేను అతన్నే చేసుకుంటా. ఇవాళ రేపు నేను మంచి సంబంధాలు అంటే వాడు సరిగా చూస్తాడో లేదు. మేము 2 సంవత్సరాలు ఇద్దరం కలిసి ప్రేమించుకున్నాం కాబట్టి ఆయన మనసు నాకు తెలుసు, నా మనసు ఆయన తెలుసు. ఆయన ఆస్తి ఉన్నదో లేదో పక్కన పెట్టండి, అది సెకండరీ. కానీ ఆయన నన్ను మంచిగా ప్రేమగా చూసుకోవడం కావాలి. ఇంతకన్నా ఏం ఆశిస్తాను చెప్పు. వాడు అనామకుడు, వాడు అనాథ, అది ఇదని తిడుతాడు, వాడిని చంపేస్తా అంటుండు. ఆ భయానికి చేశాను నీకు ఫోను. బరాబర్ చంపుతా, నా పేరు బదలాం చేసాడు, నా విలువ పోగొట్టుకుంది, నేను బరాబర్ చంపుతా, వాడిని కొడతా, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. నీ బ్యాక్గ్రౌండ్ తీసి మనిషి చేయాలన్న పెట్టుకో. అది ఇక్కడ రా ముందుకు. మధ్యలో నువ్వెవరు? ఏంటి ఏం తెలుసు? వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తున్నావు? చెప్పదు. టార్చరా? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు, మంచిగా చూసుకుంటాడా లేదో మాకు నమ్మకం లేదు. సంసారం చేసేది మా చెల్లి. నా పేరు బదలాం అవుతుంది బయట. నీ బదనాం విషయం కాదు, ఇంకెవరికో ఇచ్చి చేస్తే వాడు చంపేస్తే ఎట్లా? ఇవాళ రేపు రోజు వీడు నన్ను మంచిగా చూసుకుంటాడు, మేమిద్దరం. వాడు చూసుకుంటాడని నాకు నమ్మకం లేదు, నాకు భరోసా ఇది. ఒకరి మీద ఒకరికి మాకు పంచాయతీ అయింది. మరి బ్యాక్గ్రౌండ్ ఉంది, వెనక పొలిటీషియన్స్ ఉన్నారు. వీడు మాట తప్పుతాడని నమ్మకం నాకు అసలు కుదరలేదు. ఇదైతే కనుక మాట తప్పింది, చేస్తానని చెప్పా, తొందరపడద్దన్న చేసుకొచ్చింది. చేస్తానని చెప్పినావు కదా, వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారు? నీదేం పోయింది, చేసుకోరు కదా. ఓకేనా? అంటే పెద్దాంతరము మర్యాద ఎవరా? ఇంకా ఇప్పుడు వాళ్ళు తప్పు చేసారు, నువ్వు సరిదిద్దు, పెద్దోని కదా, సరిదిద్దాలా? నీ ఇంటికి తీసుకొని ఉంచుకో ఇద్దరిని. నాకు రావాల్సిన వాట నాకు ఇవ్వు, నా భర్తకు నేను బిజినెస్ పెట్టి. అప్పుడే ఆస్తులు మాట్లాడుతున్నారు. ఎవరిని బెదిరిస్తున్నావు? ఎందుకు బెదిరిస్తున్నావు? ఏం చేస్తావు? అబ్బాయిని ఏం చేస్తావు? చంపుతా, బరాబర్గా చంపుతా. చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నావు బ్రదర్, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నావు, అర్థం చేసుకో.
రోడ్డు మీదకి లాక్కొస్తే పేరు కాపాడినాడు. నువ్వు దేని బెదిరిస్తున్నావు అంటున్నా? బెదిరిస్తేనే నేను ఫోన్ చేసిన. బెదిరిస్తే అబ్బాయి వచ్చిండు, దేనికి వచ్చిర్రు? నాకు ఎందుకు ఫోన్ చేసిర్రు? ఫోన్ చేసింది నేనే. పదే పదేగా నాకు మా వైఫ్ కి కాల్ చేసి బెదిరిస్తున్నాను, చంపేస్తా అంటున్నావు. నాకు భయం వేసింది, అందుకే ఈసారికి ఇప్పుడు ఏందమ్మా, ఇప్పుడు ఏందంటే ఇప్పుడు ఈయన బెదిరించి ఎవరికి చంపేస్తా అంటుండు. ఎవరిని? నా భర్తను వాడు అనాథ అని అంటుండు. అనాథ అయితే నాకు ఏడ కనిపిస్తాడు ఏరా ఏరా భయపిస్తున్నారా? ఏ అంటున్నా ఏమేస్తాయి? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? నీ పంచాయతీ ఏంది భయ్? నీ పంచాయతీ ఏంది? మా ఫ్యామిలీ గొడవ ఇది. ఏం ఫ్యామిలీ గొడవ? ఏం రా? మా ఫ్యామిలీ గొడవ. ఏమేస్తావు? తీసుకురా, ఎవరు తీసుకొస్తావు? చూస్తా, తీసుకురారా. నీ సంగతి చూస్తా, వాడి సంగతి చూస్తా, ఏం చేస్తావు? దీనంతూ తెలుస్తా. ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తా. చేస్తావు? నా పేరు బదలం చేశారు కదా, నువ్వే నీ చేతులతో చూపిస్తావా? చెప్పిన మాట వినాలి. ప్రేమ అని నీ చెల్ల పుట్టు నువ్వే చూపిస్తావా? చక్కదనం ఏంది? ఇది మా ఇంటి విషయం. ఇంటి విషయం నేను నిమ్మలంగా చూసుకుంటా. ఏయ్, ఏం చేస్తావు? నీ చెల్లెలు ఇష్టం అది, నువ్వు చెప్పొద్దు. అంటే గౌరవం ఇవ్వదన్నమాట. నీ గౌరవం ఇచ్చేది అది నువ్వు మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. ఒప్పుకోలేదు, నేను చెప్పిన అన్నా నేను అందరినీ చేసుకుంటా. చూస్తా ఏంది చూస్తుంది? నీ అందరి సంగతి నేను చూస్తా. చూడు ఏం చూస్తావు చెప్పు చెప్పు. చేయదా? ఏం చేస్తావు? పెట్టింది పంచాయతీ అదే కదా. ఏం పెట్టింది? వాళ్ళిద్దరిని ఏం చేయాలో నాకు తెలుసు. వాళ్ళ మొగుడిని చంపుతుంటే ఊకుంటుందా? వాళ్ళ మొగుడిని చంపుతుంటే ఊకుంటుందా? అంటే కాందానా దగ్గర పేరు బదలం అవుతే నీకు మంచిగా ఉందా? అరే ఏం బదనామైంది భయ్? నీది ఏం బదనామైంది? వ్యాపారం లేదు, రే నీకెందుకు? ఆగు. ఉద్యోగం లేదు, నీకెందుకు బ్రదర్? ఆగు. 20 లక్షల కట్నం ఇస్తావు కదా, అదే 20 లక్షలు నా భర్తకు నేను బిజినెస్ పెట్టించుకుంటా, బంగారం పెడతా, దాంతో నేను ఇల్లు కొనుక్కుంటా. నా పెట్ట అంటే ఇది అడిగే పద్ధతి ఇది కాదు. నేను సంతోషంగా ఉండడమే కదా నీకు కావాల్సింది. దేని బెదిరిస్తున్నావు మరి నువ్వు? నేను సంతోషంగా ఉండడం కదా నీకు కావాల్సింది. పెద్దోని కాబట్టి ఒక మాట అంటాను, పడలేరా? నిన్నేమన్నా అన్నారా? ఎదురేమన్నా మాట్లాడిరా? చంపుతా ఎవరు అన్నా? నా గౌరవం ఉంది, నువ్వు మాట అనలేదు, నువ్వు చంపేస్తాను, దానికి భయపడి చేసిన సార్కి. అబ్బాయికి వాళ్ళు అబ్బాయి ఎవరు లేరు, వాళ్ళిద్దరు 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. వాళ్ళకి తెలియదా? ప్రేమించుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎట్లా బతకాలి, ఏం చేయాలని చూసుకుంటాడన్న కాన్ఫిడెన్స్ తోటి చెప్పాలని కాదు బ్రదర్. నువ్వు దేనికి ఆవేశపడుతున్నావు? హీరో సినిమాలు చూసా హీరో అనుకుంటున్నావు ఏంది? నేను చంపుతున్నా, వెనక రౌడీజం ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏం చేస్తావు? ఇప్పుడు నేను చంపుతా వస్తుందా నీ బ్యాక్గ్రౌండ్? మంచిగా చూస్తాడన్న నీ బ్యాక్గ్రౌండ్ వస్తుందా బ్రో? ఇప్పుడు నేను చంపుతా ఇప్పుడు విత్ సెకండ్ లా నీ బ్యాక్గ్రౌండ్ వస్తుందా? నీ రౌడీజం వస్తుందా? పోయినాక నువ్వు ఎవరైతే అన్న నీ చెల్లె జీవితం నువ్వే నాశనం చేస్తావా? నేను ఏడవంక చూస్తావా? ఇదే నీకు కావాల్సింది. పంచాయతీ రోడ్డు మీద పెడితే సర్దుబాటు అవుతుంది. పంచాయతీ ఏం పెడతలేదు బ్రదర్, నచ్చ చెప్పుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, బతలాడుతాం. ఆ పిల్లగాన్ని భయపడ్డా నువ్వు చంపేస్తా అంటే ప్రేమించిన దానికి ఆ పిల్లగాన్ని జీవితం నాశనం చేస్తా. చంపుతావా? చంపేస్తా అంటే భయపడి చేసిన నేను. నువ్వు మాట అంటే నేను పడేందుకు సిద్ధంగా ఉన్నా, కానీ చంపేస్తా చాలా నేను సీరియస్ గా చెప్తున్నా. నీ రౌడీజం, నీ రాజకీయం అంతా తీసుకొచ్చి మళ్ళా చెప్తున్నా. మినిస్టర్ తెలుసు ఉంటావు, ఇది తెలుసు అది తెలుసు అని తెలుసు. వాళ్ళు చంపన్నారా? చంపని చెప్పినరా? వాళ్ళు ప్రేమిస్తలేరా? నీకు లేవా ఎఫ్ఐఆర్లు, లవ్ వచ్చినప్పుడు ఎవరిని ప్రేమించలేదా? నీకు ఉన్నాయమా వాళ్ళకు ఉన్నాయమా? మీ చెల్లెకి లేని పద నీకేంది బ్రదర్? చూస్తా ఏం చూసేదే సంగతి నేను మాట్లాడతా. అన్నా నువ్వు ఇట్లా బెదిరిస్తే నేను ఏం చేయాలో నేను చేస్తానా? నాకు 5 నిమిషాలు పని. నీకు నువ్వు అనుకుంటున్నావు నీ రౌడీజం నువ్వు అనుకుంటున్నావు, కానీ మీకు చూపించేది నేను చూపిస్తాను. నీకు ఒక్కరికే తెలుసు అనుకోవచ్చు, రౌడీలు అందరికీ తెలుసు. ఓకేనా? నువ్వు ఒక్కడే మోతవారి కాదు, చాలా జాగ్రత్త మాట్లాడుతున్నావు, పిచ్చోళ్ళ లెక్క మాట్లాడుతున్నావు. ఆడ ప్రూఫ్ ఉంది, ఆడ కెమెరా ఉంది, పిచ్చోళ్ళ లెక్క కనిపిస్తున్నాం మేము. చూస్తా ఏం చూస్తావు బ్రదర్? ఏం చేస్తావు? వాళ్ళిద్దరు చంపుతావా? చంపి నువ్వు బతావా? చంపి నువ్వు ఉంటావా? మేము ప్రతిక్షణం భయపడి చస్తున్నాం. మేము ఏం చేస్తాడు అమ్మాయినా? మనశ్శాంతి ఏం చేస్తాడు? ఏం పని చేస్తాడు? ఇట్లనే రాజకీయంలో తిరుగుతాడు. ఇదే బల్పు తగ్గించుకుంటే బాగుంటది. వాళ్ళతో వీళ్ళతో తిరుగుతాడు. అంటే పరిచయాలు ఉన్నంత మాత్రం నువ్వేం చేసినా వాళ్ళు ఊకుంటారా? నీకు ఏమన్నా సర్ది చెప్తారనుకున్నావు? ఎవరిని తెలివి వానికే ఉంటుంది, ఎవరిని వాడే చూసుకుంటాడు. నువ్వు చంపేసి వచ్చినంత సేపటి తీసుకో, ఇంట్లో తోలుకోడు ఎవడు. నాకేం సంబంధం అంటాడు. ఎంత క్లోజ్ ఉన్న రాజకీయ నాయకుడు నాకేం సంబంధం లేదంటాడు. అవసరానికి బట్టి వాడుకుంటారు. నీ తెలివితేటలు ఇంకోసారి ఉంటుంది చూడు, బాగుంటుంది. ఇచ్చేది ఇచ్చి నిలబెట్టు నా కుటుంబాన్ని. ఆయన ఇచ్చేది ఏందమ్మా? ఇద్దరు మేజర్లే కదా, ఎవరు దానికి వాడి రాపిచ్చే బాధ్యత నాది. కేసేస్తా సార్, నా వాట నాకు ఇచ్చేయమనండి. నా భర్తకు నేను మాట్లాడమేంది? నేను కేసు పెడతా. కంగారు పడద్దు, నేనే సర్ది చెప్తా. ఏం సర్ది చెప్తావు? వాళ్ళకి ఏమన్నా అయ్యిందనుకో కొరకర చీరతో చెప్తున్నా.
ఇంకోసారి ఇట్లా బెదిరింపు కాల్స్ రాకుండా చేయండి. బెదిరించడు కాదు, ఇప్పుడు మీరు వచ్చి మా ఆఫీస్లో ఉండ్రి, వచ్చి మొత్తం నువ్వు గాక ఏమన్నా వాళ్ళకి గాక మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసి బెదిరించినావు అనుకో కొడక చీరుతా. అతను పడుతున్నావు వాళ్ళు మంచి అన్న అని చెప్తారు. ఆ ప్లాన్కి ఎవరు లేరు వెనక ముందు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు అన్నీ నువ్వే అయ్యి చూసుకోవాలి. నువ్వు రాజకీయాల్లో తిరుగుతున్నావు, అలా తిరుగుతున్నావు, ఇళ్ళ తిరుగుతున్నావు, నువ్వు తోపేమన్నా పనిచేయమని దిగి వచ్చినావా? నువ్వు ఒక్కనివేనా మర్డర్ చేసేది? మాకు తెలియదు ఇక కొడక. ఏంది వాళ్ళు జోలి పోతావా? ఇక్కడే అడగండి, మళ్ళీ తర్వాత మళ్ళీ ఫోన్ కాల్స్ చేస్తేనే చెప్పు ఏంది నీ సంగతి చెప్పు రై, చెప్పు నీ సంగతి ఏంది? వాళ్ళు మంచుకుంటారని గ్యారెంటీ ఏంది? వాళ్ళు మంచిగా ఉండే బాధ్యత నాది, నేను చూసుకునే బాధ్యత నాది. ఓకేనా? నేను మరి నీకు అంతమంది రాజకీయ నాయకులు, అంతమంది అంత రౌడీజం, అంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని తమ్ముడు ఇట్లా ఇస్తుంటా అంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని నీకు ఎందుకు అంత బాధ మరి అప్పుడు చూసుకోవచ్చు కదా మరే. నీకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని చూడలేవా? సొంత చెల్లేనా మరి చెల్ల భర్తేనా? పేరు బదలం చేసిన తర్వాత ఎవరికైనా నువ్వు పేరు బదనాం అనకు బ్రదర్, నువ్వు పేరు బదనాం అనకు. వాళ్ళు ఏం తప్పు చేయలే, ప్రేమించి పెళ్లి చేసుకోరు. తప్పేం చేయలే, లోకంలో ఏడ జరగంది కాదు, అందరికి జరిగింది. నువ్వు ప్రేమించిన అమ్మాయి నువ్వు చేసుకుందాం అనుకున్నా, అందరు పెంచినట్టు నువ్వు అందరు చేసింది మేము చేసినాం, ఇలా తప్పేం చేసింది లేదు. అవకాశం కొందరికి మాత్రం వాళ్ళు ఇద్దరు ప్రేమించుకోరు, ఒకరికొకరికి మంచిగా చూసుకుంటాడనే నమ్మకంతో కాన్ఫిడెన్స్ తోటి చేసిన పెళ్లి చేసుకున్నా అంతే. వాళ్ళు బడికి పోని వాళ్ళు లేకపోతే చదువులేని వాళ్ళు కాదు, చదువుకుంటారు. జాబ్ అనేది వెనక ముందు చూసుకుంటారు. ఈ లోపు ఏదైనా ఉంటే మేము అండగా ఉంటాం, లేకపోతే నువ్వు అండగా ఉండాలి. అన్నమై ఉండి బెదిరిస్తావు నువ్వు. నీకు ఇంతమంది మినిస్టర్లు తెలుసాను కదా, మరి అంతమంది తెలిసిన వాళ్ళు నీ చెల్లెని జీవితాన్ని నిలబెట్టాలి నువ్వు. వాళ్ళకి ఆ ప్లాన్ కి జాబ్ చూపి, ఏమో జాబ్ చూపి, రికమెండేషన్ తోటి ఏదైనా పెట్టి, అది తెలివిగా నీకు ఇట్లా బెదిరించి సంపేస్తారు. నీ చెల్లె జీవితం ఏడుస్తుంటే చూస్తావా? మాట్లాడవేంది సపడే? నీ చెల్లె పుట్టున్నాయి తీసేస్తే నీకేమొస్తుంది? ఇజ్జత్ పోయిన తర్వాత ఏడికన్నా పోతా నేను. ఇజ్జత్ పోయిన పోతా. అరే నిన్ను కొడక, నిన్ను నరకపోతే చూడడం వల్ల అసలు మారవా అన్న? చెప్పుకోపరా ఇంకా చెప్పుకుంటా. అరే వాళ్ళు నా ఆఫీస్ కన్నా ఉంటారు, చెప్పుకో. చూడండి సార్, మాకు చాలా ఏం లేదమ్మా, ఇట్లా మాకు భయం వేస్తుంది సార్. ఎంత చెప్పి మా ఆఫీస్ కాడ వచ్చి ఉండ్రి. ఏం కాదమ్మా, మేము ఏం లేదు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం. ఓకేనా? మీ ఇద్దరిని ఎక్కడ పంపించాలని అక్కడ పంపించేస్తాం. ఓకేనా? మీకు ఏ టెన్షన్ లేదు, నేనున్న బాధ్యత. ఆడు బండ్లు సరేనా బ్రదర్? ఎంతవరకు చదువుకున్నాను? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. మీరమ్మా? నేను కూడా అంతే, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయింది. ఓకే, నేను టైలరింగ్ చేస్తానండి. మీరు వద్దులే, ఇక్కడ వద్దు కొన్ని రోజులు, కానీ మా ఆఫీస్కి వచ్చేసండి మీరు. సరే రండి.